ఒక చిన్న తప్పు 30 ఏళ్ల ఇబ్బంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ పనిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య ఒక సైట్లో నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. కేవలం 3 అంటే 3 అడుగులు ఉన్నటువంటి కారిడార్ నుండి వాటర్ లీకేజ్ అవుతుంది. పైగా బీముకి స్లాబ్కి డీప్ క్రాక్స్ వచ్చాయని కస్టమర్ చెప్పడం జరిగింది. అప్పటికే అక్కడ ఎన్నోసార్లు వాటర్ ప్రూఫింగ్ చేయించానని, పెద్ద పెద్ద కంపెనీలకు డైరెక్ట్గా ఇచ్చి మరీ వాటర్ ప్రూఫింగ్ చేయించానని, కానీ నా సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదని చెప్పడం జరిగింది. నేను కూడా 1కి 10 సార్లు ఆలోచించాను. స్లాబ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. ఒక దగ్గర మాత్రం డొల్ల సౌండ్ గమనించిన తర్వాత అక్కడ ఇంజెక్షన్ గ్రౌటింగ్ చేశాను. అయినా ఎంత కెమికల్ పంపిస్తున్నా అంత కెమికల్ వెళ్తూనే ఉంది, కానీ డొల్ల సౌండ్ మాత్రం తగ్గలేదు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అదే డొల్ల సౌండ్ని డ్రిల్ చేసి చెక్ చేస్తే అసలు సమస్య అక్కడే ఉందని తెలిసింది. ఎందుకంటే స్లాబ్కి మధ్యలో 6 ఇంచుల గ్యాప్లో ఉత్త ఎర్రమట్టి, పాత బట్టలు అవన్నీ ఇరికించి పెట్టడం గమనించిన తర్వాత నేను అనుకోవటం ఏమిటంటే, ఆ రోజు స్లాబ్ వేసే సమయంలో సెంట్రింగ్లో ఏదో సమస్య రావటం వల్ల, మేస్త్రి చేసినటువంటి చిన్న తప్పు వల్ల ఇప్పటి వరకు ఆ ఇంటి ఓనర్ ఇబ్బంది పడుతున్నారు అని నేను గమనించడం జరిగింది. ఎవరు ఎందుకు అలా చేశారో తెలియదు, కానీ దాదాపు 30 ఏళ్ల క్రితం చేసిన నిర్మాణం ఈ రోజుటి వరకు ఆ ఇంటి యజమానులు ఇబ్బంది పడేటట్టు చేసింది. అందుకే మేస్త్రి అనలకి, ఇంజనీర్లకి నేను ఒకటే చెప్తున్నా, మనం ఇల్లు కడుతున్నప్పుడు పైకి కనిపించేది మాత్రమే కాదు, లోపల మనం చేసే ప్రతి పని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇల్లు అంటే కేవలం సిమెంటు, ఇసుక, స్టీల్ మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా, ఎంతో కష్టపడి తమ కలలను సాకారం చేసుకోవటానికే ఇల్లు నిర్మించుకుంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు తర్వాత పెద్ద సమస్యలుగా మారకుండా పని చేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించి కస్టమర్కి అప్పగించాలని కోరుకుంటున్నా. వాటర్ ప్రూఫింగ్ చేసే ముందు అసలు లీకేజీకి కారణం ఏంటో తెలుసుకోవాలి. కారణం అలాగే ఉంచి ఎన్నిసార్లు వాటర్ ప్రూఫింగ్ చేసినా ఉపయోగం ఉండదు. చివరికి ఒక్క మాట చెప్తున్నా, VIPL అంటే నిర్మాణం మాత్రమే కాదు, నమ్మకం కూడా.